అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు మరి ఆదినారాయణ రెడ్డి గారికి, మరి టూరిజం మినిస్టర్ ముఖేష్ గారికి, అదేవిధంగా చైతన్యారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యారెడ్డి గారికి, ఇన్ఛార్జ్ భూపాష్ రెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, వేదిక మీద పెద్దలకు, మరి పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, మరి కడప జిల్లా చేసుకున్న అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు మన కడపలో కూడా చూసాం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. మరి ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో, మరి ముఖ్యమంత్రి గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దశాదిశతో రాష్ట్రం ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. రేపటి రోజున స్వయాన జమ్మలమడుగు గ్రామం, జమ్మలమడుగు నియోజకవర్గంలో గూడెం చెరువులో స్వయాన ముఖ్యమంత్రి గారే పెన్షన్ ఇవ్వడానికి కూడా వస్తున్నారు. మొదటిగా పెన్షన్ ఇచ్చి వారి కుటుంబాలు, బడుగు పడిగిన వర్గ కుటుంబాలు మేము అందజేసిన సంక్షేమ పథకాలు అందాయా, లేకపోతే వారి సమస్యలు ఏంటని స్వయాన ముఖ్యమంత్రి గారే తెలుసుకుని పెన్షన్ కూడా ఇస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది కూడా ఆదివారము 1వ తారీఖు వస్తే, 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశాం. అదేవిధంగా 100% ఉన్న వారికి 5,000 ఉన్న పెన్షన్ 15,000 ఇస్తాం. స్వయాన ముఖ్యమంత్రి గారే మరి ఏంటి, ఎలా జరుగుతోంది ఏంటి అనే విషయాన్ని స్వయాన ముఖ్యమంత్రి గారే పెన్షన్ ఇస్తూ వారి కుటుంబ సమస్యల విషయాలు కూడా తెలుసుకొని, తర్వాత కార్యకర్తల సమావేశం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ముగించుకుని తర్వాత P4 ఈరోజు ప్రపంచమంతా చూస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడుతుంది, ప్రతి ఒక్కరూ సేవాభావం ఉండాలి, పేదరికం నిర్మూలించాలనే గొప్ప సంకల్పంతో P4 సిస్టాన్ని ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు. మరి ఒక పక్క బంగారు కుటుంబాలు ఐడెంటిఫికేషన్ కూడా జరిగింది. ఆగస్టు 15వ తారీఖు నుంచి అమలు పరచాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఎక్సైజ్ జరిగింది. ఆ P4 కింద కూడా ఒక మీటింగ్ తర్వాత టూరిజం. ఈరోజు అన్ని సెక్టార్స్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు. పరిశ్రమలు వస్తున్నాయి, సంపద సృష్టిస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇస్తూ, ముఖ్యంగా ఎంతో చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్లో టూరిజాన్ని గత 5 సంవత్సరాలుగా మర్చిపోయారు. మరి మళ్ళీ ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మా మంత్రి గారు దుర్గేష్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తన శాఖపై పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి టూరిజం, ఈ రాష్ట్రంలో ఉన్న కళలు, ఈ రాష్ట్రంలో ఉన్న సంపదను మళ్ళీ ఈ టూరిజం ద్వారా ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఏ క్యాబినెట్ మీటింగ్ పెట్టినా ప్రతి క్యాబినెట్ మీటింగ్లో టూరిజాన్ని ప్రత్యేకంగా మనం అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం సంపద ఉంది ఈ రాష్ట్రంలో అనే ఉద్దేశంతో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడంతో కూడా రేపటి రోజు గండికోటకు, ఎంతో చరిత్ర కలిగిన గండికోటకు కూడా రావడం, మరి సుమారుగా మరి 165 కోట్లు, ఇక్కడే మాత్రం 80 కోట్లతోనూ రాష్ట్ర వ్యాప్తంగా మరి టూరిజం డెవలప్మెంట్ కోసం సుమారుగా 165 కోట్ల రూపాయలతో రేపు మనం శంకుస్థాపన కూడా మన ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. అదేవిధంగా మరి JSW గతంలో మరి నేను ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డ, నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్నారు గతంలో, మీకు అందరికీ తెలుసు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మొన్నటి రోజు కూడా హామీ ఇచ్చారు. మరి JSW కూడా ప్రత్యేకమైన జీవో ఇవ్వడం కూడా తెలిసింది. రోడ్లు కావచ్చు, అదేవిధంగా పవర్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా జీవో ఇచ్చి పనులు కూడా మొదలుపెడుతున్నారు. రైల్వే కావచ్చు, ఇలా అనేక పరిశ్రమలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు వస్తాయి. గతంలో పరిశ్రమలు తరిగిపోయాయన్న విషయం మీకు అందరికీ తెలుసు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, పక్కన నారా లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. అదేవిధంగా మొన్నటి రోజున మరి తల్లి వందనం కూడా ఒక బిడ్డకే మేము పరిమితం చేయకుండా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డకి మేము తల్లి వందనం కూడా అందజేశాం. అదేవిధంగా మేము సూపర్ 6లో పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ మరి రేపటి రోజున అన్నదాత సుఖీభావ కూడా ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు కూడా, మహిళలకు ఉచిత బస్సు ఛార్జీ కూడా ఆగస్టు 15వ తారీఖున ఇస్తున్నామనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి రేపటి రోజున నిజంగా మేము కూడా పొద్దున్న ఉదయం నుంచి సార్ షెడ్యూల్ అంతా పరిశీలించాం. ప్రోగ్రామ్ అంతా నీట్గా సెట్ అయింది. ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తారు అని కూడా మమ్మల్ని అడగటం, మరి కార్యకర్తలు కూడా అందరూ ఉత్సాహంగా ఉంది. మరి మీ అందరికి కూడా ప్రత్యేక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.